కొంచెం గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు మనందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నన్ను ఆహ్వానించిన బిషప్ ఆశీర్వాదం గారికి, సుధీర్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయం. మొదటి 2 వచనాలు చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రవర్తించను. చాలు తర్వాత చదువుదాం మిగతా వచనాలు. ఈ గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం ఇజ్రాయెల్ను అలాగే యూదా ప్రాంతాన్ని ఏలిన రాజుల గురించి రాయబడింది. ఏ రాజులు యూదా ప్రాంతాన్ని అలాగే ఇజ్రాయెల్ ప్రాంతాన్ని ఏలుకుంటూ వచ్చారో వీరి చరిత్ర మన జీవితాలకు చాలా మాదిరికరమైన చరిత్ర. కొంతమంది జీవితాలు, అందరే కాదు, కొంతమంది జీవితాలు మనకు హెచ్చరికలు లాంటివి. వ్యక్తిగతంగా మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది వారి జీవితాల్లో నుంచి. ఏషియా జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నానో ఈ ఉదయకాలం మాట్లాడక ముందు కొన్ని విషయాలు ఐ వాంట్ టు హైలైట్. మనం భూలోకంలో ఏ విధంగా జీవిస్తామో, ఏమి విడిచి వెళ్తామో అది చాలా ప్రాముఖ్యం. హౌ వి లివ్ ఆన్ ఎర్త్ అండ్ వాట్ వి లీవ్ వెన్ వి లీవ్ ఫ్రమ్ దిస్ ఎర్త్ మ్యాటర్స్ అ లాట్. అసలు వాస్తవానికి కేవలం భూమి మీద జీవితం జీవించడం గురించి కాదు. మనం ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎవరి సాంగత్యంలో ఉన్నా, ఆ సాంగత్యాన్ని విడిచి మనం వెళ్ళిపోయేటప్పుడు, మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుకునేది మన చరిత్ర. బేసిక్లీ మన గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అనేది అసలు యాక్చువల్గా మన చరిత్రను బయటపడుతుంది. దట్స్ వై వాట్ వీ లీవ్ బిహైండ్ మ్యాటర్స్ అ లాట్. ఒక క్లాస్లో స్నేహితులతో కలిసి చదువుకున్నాం అనుకోండి, కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత ఆ స్నేహితులు నీ గురించి ఎలాంటి అభిప్రాయం కలుగున్నారో అనేది ఇట్ మ్యాటర్స్ అ లాట్. నాట్ జస్ట్ వాట్ వీ లీవ్ ఫ్రమ్ దిస్ ఎర్త్, బట్ ఈవెన్ వాట్ వీ లీవ్ బిహైండ్ అమాంగ్ అవర్ ఫ్రెండ్షిప్స్, అమాంగ్ అవర్ ఫెలోషిప్స్, ఈవెన్ ఇన్ ద చర్చ్ ఇట్ సెల్ఫ్. దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు ఫోకస్ ఆన్ వాట్ వీ లీవ్ బిహైండ్. మనం ఏమి వదిలి వెళుతున్నామో అనే దాని మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. ఏషియాని ఎందుకు ఎంచుకున్నానో చెప్తాను నేను. పౌలు ఒకసారి అంత్యోక సంఘంలో మాట్లాడుతూ, ఆ సంఘ ప్రజల మధ్యలో మాట్లాడుతూ దేవుని గురించిన సువార్తను ప్రకటిస్తూ అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో దావీదును తీసుకొచ్చాడు మధ్యలోకి. ఇప్పుడు ఆ సంఘం దగ్గర అక్కడ కూడుకున్న వ్యక్తుల మధ్యలో కేవలం యూదులు మాత్రమే లేరు, అన్యులు కూడా ఉన్నారు. అంటే యేసుప్రభువు వారు ఎవరో తెలియని వ్యక్తులు కూడా ఉన్నారన్నమాట అక్కడ. వారితో మాట్లాడుతూ దావీదు గురించి ఒక చిన్న స్టేట్మెంట్ చేశాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున దేవునికి సేవ చేసి, తన ప్రజలకు సేవ చేసి, తన పితరులతో కలిసి నిద్రించెను అని అన్నాడు. డేవిడ్ lived his life according to the will of God, served his people and died and was buried అన్నాడు. ఆ మాట నేను చదివినప్పుడు దావీదు లెగసీ ఎంత దూరం వెళ్ళిందో ఆయనకు అర్థమవుతుంది మనకి. కనీసం 2000 సంవత్సరాల తర్వాత కూడా దావీదు జీవితాన్ని గురించి మనుషులు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. పౌలు కేవలం యూదులతో మాట్లాడట్లేదు అన్నాను ఇందాక నేను. కేవలం యూదులు, అన్యులు కూడా ఉన్నారు అక్కడ. వారికి దావీదుకి సంబంధం లేదు, కానీ వారికి కూడా దావీదు పేరు చెప్పగానే గుర్తుపెట్టేస్తారు వాళ్ళు దావీదుని. దట్స్ కాల్డ్ లెగసీ, వాట్ వీ లీవ్ బిహైండ్ విత్ అవర్ లైఫ్స్. దావీదు భూలోకంలో జీవించిన విధానం, దేవుని సేవ చేసిన విధానం, అతని ప్రవర్తన
కేవలం అతని జీవితాన్ని మాత్రమే ఫలదాయకం చేయలేదు, కానీ అతని తర్వాత వచ్చిన తరాలన్నింటినీ ఎఫెక్ట్ చేసుకుంటూ వచ్చింది. దావీదు యూదా దేశపు రాజుగా ఉన్న తర్వాత 17వ తరం ఏషియా, 17th కింగ్ ఆఫ్టర్ డేవిడ్. ఆయన ఏషియా గురించి మాట్లాడితే ఉన్నాడు గ్రంథకర్త, తను ఇంకను బాలుడై ఉండగానే, 2వ వచనం కదా, యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చొప్పున అన్నాడు. చూసారా, 17 తరాల తర్వాత ఒక కుర్రోడు తన జీవిత విధానాన్ని దావీదు జీవితంతో పోల్చారు. ఈవెన్ ఆఫ్టర్ 17 years, 17 generations, that's almost 340 years later, people are still talking about David and people are still taking David as the model to follow. సో మనం ఎలా జీవిస్తాం, ఏం వదిలి వెళ్తాం మన జీవితం ద్వారా అనేది చాలా ప్రాముఖ్యం. నాకు అంత వయసు పడలేదు అని మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ వీడి వయసు ఎంత, ఈ వ్యక్తి యొక్క వయసు ఎంత, 8 years old. ఈజ్ 8 years old. 8 years old అంటే ఇక్కడ 8 ఉన్నారు ఎవరన్నా, 8 కంటే ఎక్కువ కదా అందరూ. సో దట్ మీన్స్ దిస్ వర్డ్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ కదా, మనందరూ వినాల్సిన మాట అనమాట. ఇప్పుడు ఇది మనం జీవిత విధానం, మనం వదిలి వెళ్ళేది చాలా ప్రాముఖ్యం. అది కేవలం మన జీవితాన్ని మాత్రమే ప్రభావితం చేయదు, మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ప్రభావితం చేస్తుంది, రాబోయే తరాలను కూడా ప్రభావితం చేస్తుంది. అండ్ దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హౌ విల్ లివ్ హియర్ ఆన్ ఎర్త్. దావీదు తర్వాత సొలొమోను రాజయ్యాడు, తెలుసు కదండి. సొలొమోను చాలా కాలం దేవుణ్ణి అనుసరించాడు. వాస్తవానికి సొలొమోను ప్రారంభించినప్పుడు దావీదు లాంటి హృదయం కలిగి ఉంటాడు. అందుకే దేవుడు అంత ఆశీర్వదించాడు సొలొమోన్ని, జ్ఞానంతో ఐశ్వర్యంతో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాడు దేవుడు సొలొమోన్ని. కానీ తన జీవితంలో అన్ని స్థిరపరచబడిన తర్వాత సొలొమోను దేవుని దృష్టిలో యథార్థంగా ఉండకుండా అన్ని దేవతలను పూజించడం ప్రారంభించాడు. తన భార్యల ఇన్ఫ్లుయెన్సర్ వల్ల, దేనివల్ల తప్పని తెలుసు, తను తప్పు చేయకూడదు, ఈ తప్పు చేస్తే ఎలాంటి శిక్ష వస్తుందో అన్న విషయం కూడా తెలుసు. అయినా సరే సొలొమోను చేశాడు ఆ పని. సొలొమోను విషయంలో దేవునికి చాలా కోపం వచ్చింది. సొలొమోను చేసిన పనికి దేవుడు సొలొమోన్ని శిక్షించాలి, కానీ దావీదుకి మాట ఇచ్చాడు కాబట్టి సొలొమోన్ని శిక్షించకూడదు అని నిర్ణయించుకున్నాడు దేవుడు. ఒకసారి చూద్దాం మాట, చాలా బాగుంటుంది ఆ మాట. 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో దేవుడు యెరోబోము అనే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఈ సందర్భాన్ని ఎందుకు తీసుకొచ్చానో మీకు అర్థమవుద్ది ఇప్పుడు. అమ్మా 11వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాట 31వ వచనం. నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకున్నందును ఉండనిత్తును. అసలు చూడండి, అసలు దావీదుని బట్టి సొలొమోన్ని శిక్షించట్లేదు దేవుడు, తండ్రిని బట్టి కుమారుడిని ఏమంటలేదు అనమాట దేవుడు. ఇక్కడ తండ్రి మంచోడు గనక, తండ్రి దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించాడు గనక, తన జీవితం అంతా కూడా దేవుడు ఏది కోరుకున్నాడో అది చేయడానికి ఇష్టపడ్డాడు గనక, దేవుడు తండ్రికి వాగ్దానం ఇచ్చాడు కనుక కుమారుడిని స్పేర్ చేస్తున్నాడు ఇక్కడ. యు సీ వాట్ వీ లీవ్ బిహైండ్ మ్యాటర్స్. మనం ఏం వదిలి వెళ్తామో ఎంత మ్యాటర్ ఇప్పుడు అర్థమవుతుందా. కేవలం మన జీవితాలను బాగు చేయడమే కాదు, మన తర్వాత వచ్చే రాబోయే తరాన్ని కూడా దేవుడు కాపాడుకుంటాడు అనమాట. నీ వల్ల, నీ ప్రవర్తన వల్ల, నువ్వు జీవించే జీవిత విధానం వల్ల. ఆయన దృష్టికి ఎంత యథార్థంగా ఉంటావో దాన్ని బట్టి
మనల్ని ఆశీర్వదించి మన బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడు దేవుడు. దావీదుని బట్టి సొలొమోను నేనేమన్నా అంటాడు. దావీదుకి ఇచ్చిన మాటను బట్టి సొలొమోను సింహాసనాన్ని నేను తీసివేను అంటాడు దేవుడు. ఈ మాట ఇంకొక రాజుతో చెప్తున్నాడు. యెరోబోము అనే వ్యక్తిని రాజు చేయబోతున్నాడు దేవుడు. చేయబోతూ ఆ యెరోబోము అనే వ్యక్తిని ఎంచుకొని యెరోబోముకి చెప్తున్నాడు, యెరోబోము, ఇజ్రాయేలీలు నేను ఎలా చెప్తే అలా చేయడం మానేశారు, వేరే దేవతలను పూజిస్తున్నారు, అంటే నా మార్గం నుంచి పక్కకు తొలగిపోయి వేరే పనులు చేయడం ప్రారంభించారు. వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళని నేను శిక్షించాలి. కానీ దావీదుని బట్టి అందరినీ శిక్షించట్లేదు. నేను ఒక గోత్రాన్ని వదిలేస్తున్నాను, ఆ స్థలాన్ని వదిలేస్తున్నాను వాళ్ళ కోసం, దావీదుని బట్టి. అయితే ఆ రాజ్యాన్ని విడదీసి మెజారిటీ నీకు ఇచ్చేస్తున్నాను అంటాడు యెరోబోము. దావీదుని ఎలా సొలొమోను దేవుని దృష్టికి అవినీతి చేసినప్పుడు, దేవుని దృష్టి అవిధేయత చూపించినప్పుడు దావీదుని ఎలా ఎంచుకున్నాడో, సొలొమోను దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించినప్పుడు యెరోబోమును ఎంచుకున్నాడు. యు అండర్స్టాండ్ ద కంపారిజన్ నౌ? దావీదుని ఎలా ఎంచుకున్నాడో యెరోబోమును అలానే ఎంచుకున్నాడు. మళ్ళీ దావీదు విషయంలో కూడా ఎవరు పట్టించుకోలేదు. అసలు యెషయా అయితే తన కుమారుల్లో ఒకటిగా కౌంట్ కూడా చేయలేదు దావీదుని. సమయంలో వచ్చి నీ కుమారుల్లో ఒకరిని దేవుడు రాజు చేయబోతున్నాడు, వాళ్ళని తీసుకొచ్చి లైన్లో నిలబెట్టమంటే 7 తీసుకొచ్చాడు, కానీ 8వ వాడిని వదిలేశాడు. 8వ వాడిని వదిలేశాడంటే అర్థం ఏంటి? ఆడు పనికిరాడు, వాడు రాజు అయ్యే ఛాన్స్ లేదు, వాడికి గొర్రెలు కాచుకోవడం తప్ప ఇంకేం చేత కాదు అని తండ్రి దృష్టిలో వాడు అల్పుడుగా ఉన్న వ్యక్తి దావీదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు రాజ్యం చేశాడు. ఈ యెరోబోము ఎవరు? యెరోబోము ఎవరంటే సొలొమోను దగ్గర పనిచేసే సేవకుల్లో ఒకడు కొడుకు. అంటే వీడు కూడా నోబడి అనమాట. హీఈస్ నోబడి. హీఈస్ సంబడి హూ ఇస్ ద చైల్డ్ ఆఫ్ అ సర్వెంట్ ఆఫ్ సొలొమోన్. సొలొమోను దగ్గర ఎవడైతే సేవ చేస్తున్నారో సేవకులు ఉంటారు కదా, ఆ సేవకుల్లో ఒకడు కొడుకు అనమాట. మామూలుగా అయితే ఎవరు పట్టించుకోరు యెరోబోము లాంటి వ్యక్తిని. మనం కూడా పట్టించుకోం అలాంటి వ్యక్తిని. యెరోబోమును ఎంచుకున్నాడు దేవుడు. ఎంచుకొని యెరోబోముకి చెప్తున్నాడు, యెరోబోము, అందరి దృష్టిలో నువ్వు అల్పుడు అయి ఉండొచ్చు, అసలు నిన్ను ఇప్పటి వరకు నీ పేరు కూడా తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా, కానీ నేను నిన్ను ఎంచుకుంటున్నాను. నిన్ను ఎంచుకొని ఇజ్రాయెల్లోని 10 గోత్రాలు నీ చేతికి అప్పగించబోతున్నాను. ద లార్జెస్ట్ పోర్షన్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ గోయింగ్ టు బి గివెన్ టు యూ నౌ. ఇప్పుడు చదవండి ఏమంటున్నాడు యెరోబోముతో దేవుడు. 35వ వచనం. నా సేవకుడైన దావీదునకు చూడండి, దేవుడు దావీదుకి అంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఫస్ట్ దావీదు హృదయాన్ని బట్టి దావీద్కి ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాడు నాతాను ప్రవక్త ద్వారా, నీ సింహాసనాన్ని మాత్రం తీసివేయను, ఇది స్థిరంగా ఉంచుతాను అన్నాడు, శాశ్వతంగా ఉంచుతాను ఈ సింహాసనం అన్నాడు. సొలొమోను తప్పు చేసిన దావీదుని బట్టి సొలొమోను వదిలేస్తానంటాడు అని ఇప్పుడేమన్నాడు చూడండి, యెరూషలేములో దావీదు ఎదుట దీపం ఉన్నట్లు అంటాడు. నా ఎదుట దీపం వల్ల చూసారా, దావీదు ఎదుట ఎంత గౌరవిస్తున్నాడు చూడండి దేవుడు దావీదుకి. మనం జీవించే విధానం విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ చూపిస్తాడో అన్నదానికి ఉదాహరణ ఇది. మనం ఏం వదిలి వెళ్తున్నాం అన్న దాని విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ చూపిస్తాడో అన్నదానికి ఉదాహరణ అది. దీపం ఉండినట్లు అతనికి ఇప్పుడు జాగ్రత్త, ఇప్పుడు చదవండి. ఇప్పుడు నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు ఇజ్రాయేలు వారి మీద. ఎగ్జాక్ట్లీ ఇలానే చెప్పాడు తెలుసా అండి దావీదుకి దేవుడు. ఎగ్జాక్ట్లీ ఇదే మాట చెప్పాడు దావీదుకు కూడా నాతాను ద్వారా. దావీదు, నువ్వు ఉన్నంతకాలం నీ ఇష్టం, నువ్వు ఎలా ఉంటావో అలా ఉండు, అంటే ఈ దేశంలో నువ్వు ఎలా పాలించాలనుకుంటే అలా పాలించు. నిన్ను రాజుగా నేను నియమించాను, నిన్ను నేను అంగీకరించాను. ఒక రాజుగా నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో, నీ దేశానికి ఏం అవసరమో అది నువ్వు చేస్తూనే ఉండు, నేను నీకు తోడై ఉంటానంటాడు. అదే మాట యెరోబోముతో చెప్తున్నాడు. యెరోబోము, ఈ 10 గోత్రాలు నీకు ఇస్తున్నాను, నువ్వు ఇష్టం వచ్చినట్టు జీవించు. అంటే రాజుగా ఇష్టం వచ్చినట్టు జీవించడం అంటే నాకు వ్యతిరేకమైన కాదు,
ఆయన ఉద్దేశం. ఓకే, ఒక రాజుగా నీ అధికారం చొప్పున నీకు ఏది మంచిది అనిపిస్తుందో అది చేయి, నీ దేశానికి ఏది మంచిది అనిపిస్తుందో అది చేయి, ప్రజకు ఏది మంచిది అనిపిస్తుందో అది చేయి, నీ కోరిక ఎలా ఉంటే అలా చేయి అన్నాడు. అని కండిషన్ పెట్టా చూడండి ఇక్కడ, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గంలో అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించు, నా సేవకుడైన దావీదు చేసినట్లు. శత్రువుకు కూడా చెప్తున్నాడు, సొలొమోనుకి శత్రువుని లేపుతున్నాడు దేవుడు, లేకపోతే ఆ శత్రువుకు కూడా చెప్తున్నాడు, శత్రువు దావీదు ఎలా చేశాడు అలా ఉండి నువ్వు అంటే. చూసారా లెగసీ? దేవుని దృష్టిలో మనం జీవించడం విషయంలో ఎంత ఇంపార్టెన్స్ ఉందో, భూలోకంలో మనం జీవించే విధానం విషయంలో, మనం ఏం వదిలి వెళ్తున్నాం అన్న దాని విషయంలో. దావీదు కుమారుడికి అగెయిన్స్ట్గా శత్రువుని లేపుతూ ఆ శత్రువుకు చెప్తున్నాడు, నువ్వు దావీదులా ఉంటే అంటాడు మళ్ళీ. గైకొని నెడలా నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరచినట్లు నిన్ను నువ్వు స్థిరపరచుదును. చాలమ్మా, అసలు ఎంత పెద్ద ప్రామిస్ ఇచ్చా చూడండి. ఎవడసలు యెరోబోము? దావీదుకి యెరోబోముకి సంబంధం ఏంటి అసలు? ఈ యెరోబోమును ఎంచుకొని దావీదు రాజ్యంలో మేజర్ పోర్షన్ ఇచ్చేసి యెరోబోముతో చెప్తున్నాడు, యెరోబోము దావీదు ఎలా నడుచుకున్నాడో నువ్వు అలా నడుచుకుంటే దావీదు సింహాసనాన్ని ఎలా కాపాడానో నీ సింహాసనాన్ని అలానే కాపాడుతాను అంటున్నాడు. అమేజింగ్ ప్రామిస్. ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది, మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామో, మనం ఏ స్థాయి నుంచి వచ్చామో, మనకి ఎంత స్కిల్ లెవెల్ ఉందో దీంతో దాని సంబంధం లేదు, మన వయసుతో కూడా సంబంధం లేదన్నమాట. దేవునికి దేవుడు ఎంచుకోవాలి అనుకుంటే ఎంచుకుంటాడు అంతే. వీఆర్ చోజన్ బై గాడ్. అదే మాట యేసుప్రభువు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో తన శిష్యులతో చెప్తున్నాడు, నేను ద్రాక్షవల్లిని మీరు నా తీగలు అన్నాడు కదా. ఆ మాట చెప్తూ 16వ వచనంలో ఒక మాట అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని మీరు నన్ను ఏర్పరచుకోలేదు అంటాడు. యూ డిడ్ నాట్ చూజ్ మీ, ఐ చోజ్ యూ అండ్ ఐ అపాయింటెడ్ యూ. ఈ వచనం దగ్గరికి వస్తాను నేను చివరిలో మళ్ళీ. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ వచనాన్ని. ఐ చోజ్ యూ, ఐ అపాయింటెడ్ యూ సో దట్ యూ మే బీ ఫ్రూట్ఫుల్ అన్నాడు. నేను నిన్ను ఎంచుకొని నేను నిన్ను నియమించి నువ్వు ఫలించేటట్టుగా నేను ఏర్పరచుకున్నాను అంటాడు దేవుడు. దేవుని చాయిస్ అలా ఉంటుంది. మన వయసుతో సంబంధం లేదు, మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామో సంబంధం లేదు. దేవుడు ఎవరినైనా ఎంచుకోగలడు అనమాట, ఎవరికైనా సరే వాగ్దానం ఇవ్వగలడు అనమాట. దట్స్ మై పాయింట్ హియర్ టుడే అండ్ ఐ వాంట్ యు టు లిసన్ టు దట్ వెరీ కేర్ఫుల్లీ. యెరోబోముకు వాగ్దానం ఇచ్చాడు, నీ సింహాసనాన్ని శాశ్వతంగా చేస్తానని. సొలొమోనుకి ఈ విషయం తెలిసింది. దేవుడు ఇలా యెరోబోముకు వాగ్దానం ఇచ్చాడన్న విషయం సొలొమోనుకి తెలిసి యెరోబోమును చంపడానికి ప్రయత్నం చేశాడు. అంటే రెహబోముకి అగెన్స్ట్ అవుతాడు కదా, కనుక యెరోబోమును చంపాలని ప్రయత్నం చేస్తే యెరోబోము పారిపోయాడు అక్కడి నుంచి, ఐగుప్తుకు పారిపోయి దాక్కున్నాడు. దేవుడు ఐగుప్తులో ఉంచి యెరోబోమును జాగ్రత్తగా కాపాడి తర్వాత మళ్ళీ తీసుకొచ్చాడు. రెహబోము రాజు అయిన తర్వాత తిరిగి ఇజ్రాయెల్కి తీసుకొచ్చాడు. రెహబోము చేసే పనులను బట్టి ఇజ్రాయెల్ ప్రజలందరూ పెద్దలందరూ కూడుకొని రెహబోము దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మీ నాన్నగారు మా కష్టాలు పెట్టాడు, నువ్వు దాన్ని కొంచెం తగ్గిస్తే ప్రజలు నిన్ను ప్రేమించి నిన్ను అనుసరిస్తారు, కనుక నువ్వు కొంచెం ప్రజలకు ఏది శ్రేయస్కరం అది చేయమని అడిగితే రెహబోము తన స్నేహితులతో కలిసి ఆలోచన చేసుకొని వీళ్ళు మాటని రకాలు కాదు, వీళ్ళని ఎంత తొక్కితే అంత మంచిదని చెప్పి వాళ్ళ మీదకి ఇంకా ఎక్కువ పన్నులు పెట్టాడు, ఇంకా ఎక్కువ చాకరీ తీసుకొచ్చాడు, వెట్టి చాకరీ తీసుకొచ్చాడు. దాన్ని బట్టి 11 గోత్రాలు 10 గోత్రాలు 12లో నుంచి 10 గోత్రాలు నువ్వు మా రాజు కాదు అని చెప్పి వదిలేసి యెరోబోము దగ్గరికి వెళ్ళి యెరోబోమును రాజు చేశారు. అలా రాజు అయ్యాడు యెరోబోము.
గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజలు వచ్చి యెరోబోమును ఎంచుకున్నారు. ఇప్పుడు పారిపోయి వచ్చాడు కదా, ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చాడు. అంటే తన జీవితం అసలు యాక్చువల్గా చచ్చిపోవాలి లెక్క ప్రకారం, బతికి బయటపడ్డాడు సొలొమోను చేతిలో చావకుండా, తిరిగి వచ్చాడు. ఇప్పుడు ప్రజలందరూ వచ్చి ఆయన ఎంచుకొని రాజుని చేశారు. యెరోబోము మైండ్లో ఏముంది, వీళ్ళందరూ వచ్చి నన్ను రాజుని చేశారని. కానీ యాక్చువల్గా రాజు చేసింది ఎవరు? దేవుడు. ఐగుప్తు పారిపోకముందే దేవుడు చేశాడు ఆ పని. కానీ ప్రజలు తనను రాజు చేశారు అని అనుకొని ఆ తర్వాత నుంచి యెరోబోము ఏం చేయడం ప్రారంభించాడంటే, వీళ్ళు నా మాటే వినేటట్టు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో యెరూషలేములో దేవాలయానికి, వీళ్ళందరూ ఇజ్రాయెల్ అందరికీ యెరూషలేములో దేవాలయానికి వెళ్ళటం అలవాటు కదా, అక్కడే కదా మందిరం ఉంది. వీళ్ళు ఆ మందిరానికి వెళితే అక్కడ రెహోబోముకి అలవాటు పడిపోతారేమో అని భయపడి ఈయన ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతంలో ఒక మందిరం కట్టాడు. కట్టి ఒక 2 బంగారపు ఏమంటాం మనం బుల్స్ని తయారు చేసి, ఒకటి ఈ ఎండ్లో ఒకటి ఆ ఎండ్లో ప్రతిష్ఠించాడు. అంటే ఆ ఇజ్రాయెల్ రాజ్యం ఎంత ఉందో పైన ఒకటి కింద ఒకటి పెట్టాడు అనమాట. అక్కడ ఒక దేవాలయం, ఇక్కడ ఒక దేవాలయం పెట్టాడు కట్టి. ఇదిగో మీ దేవుడు ఇదే, ఈయన పూజించండి అని. పైగా తనే యాజకుడై ప్రజల్ని ఆ విగ్రహారాధన వైపు నడిపించాడు. ఎందుకు? వీళ్ళు తను వదిలేసి వెళ్ళిపోతారన్న భయంతో. ఏం మర్చిపోయాడు ఈ ప్రాసెస్లో? దేవుడు కదా నన్ను ఏర్పాటు చేసిందన్న విషయం మర్చిపోయాడు. వీళ్ళందరినీ మెప్పిస్తే నన్ను వదులుకొని ఉంటారు అనుకుంటున్నాడు. అందుకనే ప్రజల మాట వినటానికి ఇష్టపడ్డాడు. ప్రజల కోసం ఏదైనా చేస్తే వాళ్ళు నా మాట వింటారు కదా అని ఆలోచించుకొని ఇదిగో ఆ పనులు చేశాడు అనమాట. అందుకే దేవుడు యెరోబోముకి ఒక ప్రవక్త ద్వారా మాటలు పంపించాడు. 14వ అధ్యాయానికి వెళ్దాం. ఆ ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడు చూడండి. మనం జీవించే విధానం మన జీవితం మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది చూడండి. ఇప్పుడు 14వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఒక ప్రవక్త ద్వారా యెరోబోముతో. చదువుమ్మా, ఇఫ్ యూ సీన్ ఇట్. 10వ వచనం. కాబట్టి యెరోబోము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించి అల్పులు కానీ గనులు కానీ లేకుండా వంశము నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్లుగా ఊడ్చివేసినట్లు యెరోబోము సంతతిలో శేషించిన వారిని నేను అసలు ఇందాకే అంతకుముందు ఏమన్నాడు? దావీదు సింహాసనాన్ని ఎలా స్థిరపరుస్తానో అలా స్థిరపరుస్తాను అన్నాడు ఆయన. ఇప్పుడేమంటున్నాడు? పెంటను ఎలా ఊడ్చేస్తావు, ఇంట్లోంచి అలా ఊడ్చేస్తాను నిన్ను అంటాడు. ఇంట్లో పెంట పెట్టుకొని తిరుగుతాం మనం, తిరగం కదా. పెంట ఎక్కడ ఉందనుకోండి, చిన్న ఛాయలు ఉన్నా సరే శుభ్రంగా ఊడ్చి తుడిసేస్తాం ఇల్లుని. అది చెప్తున్నాడు అనమాట. పెంటను ఒకటి ఇంట్లోంచి ఎంత శుభ్రంగా తుడిసేస్తాడో అలా తుడిసేస్తానన్నా. అంటే నీకు ఛాయ ఎక్కడా కనపడదు. ఇంకా నీ ఛాయ కాదు, నీ కుటుంబం కూడా, నీ తర్వాత వచ్చే తరం కూడా, మొత్తం అందరినీ లేపేస్తానన్నాడు. భయం వేయాలి అసలు మనకు ఆ మాట వింటే. అప్పుడైనా సరే మారాలి. కానీ యెరోబోము మారలేదు, అలానే ఉన్నాడు. ఎగ్జాక్ట్గా ఏం చెప్పాడో అదే చేశాడు దేవుడు యెరోబోము సంతతి విషయంలో. టెక్నికల్గా యెరోబోము తర్వాత తన కుమారుడు రాజయ్యి, ఆయన కుమారుడు రాజయ్యి, అలా అవ్వాలి దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం. కానీ యెరోబోము తర్వాత 3వ రాజు బయోషా అనే వ్యక్తి రాజయ్యాడు. ఆ వ్యక్తికి యెరోబోముకి సంబంధం లేదు. ఆ వ్యక్తి రాజయ్యే టైంకి యెరోబోము సంతతి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది కంప్లీట్గా. సో మనం ఎలా జీవిస్తున్నామో, ఏం వదిలి వెళ్తున్నామో చాలా ఇంపార్టెంట్. యంగ్ పీపుల్, యూ నీడ్ టు స్టార్ట్ థింకింగ్ ఫ్రమ్ నౌ. 3వ తరంలోనే వెళ్ళిపోయాడు చూసారా. బయోషా అంతకుముందు వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకోకుండా, అంటే ఆడి జీవితాన్ని చూసి వాడు తప్పు చేశాడు, ఎంత నష్టపోయాడో చూసి అని నేర్చుకోవాలి కదా లెక్క ప్రకారం. అందులో నుంచి నేను ఎప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయకూడదని. కానీ ఆ వ్యక్తి చేసినట్టు చేయడం ప్రారంభించాడు బయోషా కూడా. సో బయోషా దగ్గరికి వచ్చాడు దేవుడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు చూడండి. 16వ అధ్యాయం. నేను నిన్ను ఎక్కడి నుంచి తీశానన్నాడు? నేను నిన్ను మంటిలో నుంచి తీశానంటాడు.
ఆడిని పెంట అన్నాడు, వీడిని మన్ను అంటున్నాడు. నువ్వు మంటిలో అంటాడు, నువ్వు తీసుకొచ్చాను నేను పైకి, హెచ్చింపచేసి. ఇజ్రాయేలు అంటే చూడండి, నేను ఇక్కడ మీరు ఒక పాయింట్ మిస్ అవ్వకూడదు. దేవుడు ఎలా చూస్ చేసుకుంటున్నాడు చూడండి మనుషుల్ని. దేవుని గొప్పతనం ఇందులో ఎంత కఠినంగా ఉన్నాయి కానీ ఈ మాటలన్నీ, కానీ దేవుని గొప్పతనం ఎంత గొప్పదో కనపడుతుంది చూసారా. ఎక్కడో ఉన్న గొర్రెల కాపరిని పట్టుకొచ్చి రాజుని చేశాడు. ఎవరో సేవకుడు కుమారుడని యెరోబోముని తీసి రాజు చేశాడు. వీడు మంటిలో ఉన్నాడంటే అసలు వీడికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా లేదనమాట లెక్క ప్రకారం. బయోషాను తీసుకొచ్చిన రాజుని చేశాడు. ఏమంటాడు ఇప్పుడు? హెచ్చించితిని ఇజ్రాయేలు వారు నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని అయినను. ఏమన్నాడు? ఎవరితో పోలుస్తున్నాడు చూడండి దేవుడు. ఎవరితో పోలుస్తున్నాడు? యెరోబోము ప్రవర్తించినట్టుగా నీవు ప్రవర్తించు, ఇజ్రాయేలు వారగు నా జనులు. కాబట్టి బయోషా సంతతి వారిని, అతని కుటుంబీకులను నేను సమూలముగా నాశనం చేసి యెరోబోము సంతతికి చేసినట్టు నీ సంతతి వారికి నీ చూసారా. మనం జీవించే జీవితం మన మీద ఎఫెక్ట్ చూపించలేదు చూసారా. మనకు తర్వాత రాబోయే మన పిల్లల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చేసే తప్పుకి మన తర్వాత వచ్చే తరం పనిష్ అవుతుంది. ఇక్కడ బయోషా తరం వారిని అంతకుముందు దావీదుతో యెరోబోమును పోలుస్తూ యెరోబోముతో ఏమన్నాడు? దావీదు ప్రవర్తించినట్టు నువ్వు ప్రవర్తిస్తే దావీదు సింహాసనాన్ని ఎలా శాశ్వతం చేశానో నీ సింహాసనం అలా శాశ్వతం చేస్తా అన్నాడు. ఇప్పుడు బయోషాని యెరోబోమును కంపేర్ చేస్తున్నాడు దేవుడు. చేస్తూ బయోషా నువ్వు దావీదులా ఉండాల్సింది యెరోబోములా ఉన్నావు కనుక యెరోబోముకి ఏం చేశానో నీకు అదే చేస్తాను అంటున్నాడు. యు సీ ద కనెక్షన్స్ నౌ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు రికగ్నైజ్ ఆల్ దిస్. కనుక ఈ విషయాన్ని అస్సలు మర్చిపోద్దు మీరు ఇప్పటి నుంచే. అందుకే యోషియా జీవితం అంత ప్రత్యేకమైంది. దట్స్ వై ఐ టుక్ యూ టు జోసాయాస్ లైఫ్. లుక్ ఎట్ వాట్ హౌ జోసాయా బిహేవ్డ్. 8 ఏళ్ల వయసులో రాజు అయ్యాడు కదండి. లెట్స్ గో దేర్. ఇప్పుడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించు, ఎడొకైనా తొలగకుండా తన ఏలుబడి యందు 8వ సంవత్సరం. ఆగండి, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం, మ్యాథమెటిక్స్ చేద్దాం కొంచెం. ఓకే, తన ఏలుబడిలో 8వ సంవత్సరం అన్నాడు. ఎప్పుడు రాజు అయ్యాడు? ఫస్ట్ 8 years అప్పుడు రాజు అయ్యాడు. తన ఏలుబడిలో 8వ సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 16 years. He is 16 years old. Remember, like many of you here, మీలో చాలా మందిలా ఈ వయసులో ఉన్నాడు అనమాట. కరెక్ట్గా మీ వయసులోనే ఉన్నాడు ఇప్పుడు. తను వయసుకి వచ్చినప్పుడు చేసిన మొదటి పని, దట్స్ ఇంపార్టెంట్ హియర్. అంటే ఆ వయసులో తన డెసిషన్స్ తను చేయొచ్చు అనమాట. ఇప్పుడు అప్పట్లో చిన్నపిల్లలు రాజులు అయ్యారు అనుకోండి. అంటే తండ్రులు చంపబడి చిన్నపిల్లల్ని రాజులు చేసేస్తారు కదా, వారి కుమారులు రాజులు చేస్తారు. అలా రాజు అయ్యాడు. ఎందుకంటే తండ్రి చంపబడ్డాడు. తండ్రి 22 ఏళ్ల వయసులో చంపబడ్డాడు. 24 ఏళ్ల వయసులో చంపబడ్డాడు. 22 ఏళ్లలో రాజు అయ్యాడు, 22 ఏళ్ల వయసు అప్పుడు. కానీ దేవుని దృష్టికి సరిగా ప్రవర్తించలేదు కనుక దేవుడు అమోనును చంపనిచ్చాడు. సో చంపబడ్డాడు, హత్య చేయబడ్డాడు. అమోను 2 సంవత్సరాలే ఏలాడు ఇజ్రాయెల్ని, యూదా ప్రాంతాన్ని. 24 ఏళ్ల వయసులో చంపేశారు. అంటే ఈయన చిన్నోడు, బేసిక్లీ యంగ్ అయ్యి కదా. ఫాదర్ ఈజ్ యంగ్, మీనింగ్ చైల్డ్ మస్ట్ బి రియలీ యంగ్. 8 ఏళ్ల వయసులో రాజు అయ్యాడు. ఇప్పుడు ఈ చిన్న వయసులో రాజు అయినప్పుడు జనరల్గా ఆ పిల్లవాడి చేత రాచరికాన్ని చేయనివ్వరు. దే అపాయింట్ సంబడి కాల్డ్ ఎ రెజెంట్. ఆయన పక్కన ఈయనకు సంబంధించినంత వరకు గవర్నెన్స్ అంతా చేయడానికి ఒక గవర్నర్ని పెట్టేవాళ్ళు అనమాట. రెజెంట్ అంటాం మన వాళ్ళని. సో ఈ రెజెంట్ ఎంతకాలం ఉంటాడు? ఈ వ్యక్తి 16 ఏళ్ల వయసు వచ్చే వరకు. ఈ చిన్నపిల్లవాడు 2 ఏళ్ల వయసులో రాజైనా, 10 ఏళ్ల వయసులో రాజైనా, 12 ఏళ్ల వయసులో రాజైనా, 16 ఏట వరకు ఆ రెజెంట్ ఉంటాడు అనమాట రాజుగా. ఈయన తరపున, ఈ బిడ్డ తరపున రాచరికం చేస్తూ. బిడ్డ 16 ఏళ్ల వయసుకి రాగానే తనకు రాచరికాన్ని అప్పగిచ్చేస్తారు, కరోనేషన్ ఇచ్చేస్తారు. దట్ మీన్స్
అప్పటి నుంచి ఆయన ఏ నిర్ణయం చేస్తే అదే జరుగుతుంది ఆ దేశంలో. రిమెంబర్ దిస్. 16 ఏళ్ల వయసులో సొంత నిర్ణయాలు చేసుకునే స్థాయికి వచ్చాడు. సొంత నిర్ణయాలు చేసే స్థితికి వచ్చిన తర్వాత చేసిన మొదటి నిర్ణయం ఏంటి చూడండి. ఇప్పుడు తను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడు అయిన దావీదు చాలు. ఏం చేశాడు ఫస్ట్ థింగ్? దేవుణ్ణి ఎతకడం ప్రారంభించాడు. He began to seek God. He began to seek God, the God of Jacob, God of David, the God of David. తన పితరుడైన దావీదు యొక్క దేవుడు ఎవరో అని ఎతకడం ప్రారంభించాడు. He started looking for him. He doesn't know who he is. దావీదు ఎలా జీవించాడో, దావీదు ప్రవర్తన ఎలా ఉందో అది చరిత్ర ఉంటుంది ఆయన దగ్గర. రాజుల చరిత్ర అంతా పొందుపరచబడి ఉంటుంది కదా, అది ఉంటుంది. దాని గురించి తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తి ఇలా జీవించాడు అంటే ఆ వ్యక్తికి సంబంధించిన దేవుడు గొప్పడై ఉంటాడు అనుకొని ఉంటాడు. యోషియాకి ఇంకా దేవుని గురించి తెలియదు. అది నాకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకు చూపిస్తాను తర్వాత. దేవుడు ఎవరో తెలియదు, ఇంకా తన దేవుని యొక్క గొప్పతనం తెలియదు. అంటే ఆయన నీతి, ఆయన ధర్మం ఇంకా తెలియని స్థితిలోనే ఉన్నారు వీళ్ళందరూ. 52 సంవత్సరాలు, యాక్చువల్గా 54 సంవత్సరాలు దేవుని మాట వినపడకుండా ఉంది ఆ దేశంలో. దేశం పూర్తిగా విగ్రహారాధన వైపు తిరిగిపోయింది. ఎందుకంటే యోషియా యొక్క తాతగారు ఇంకా భయంకరుడు, మనస్సే. మనస్సే ఎంత భయంకరుడు అంటే ప్రజలు దేవుణ్ణి ఆరాధించకుండా ఉండాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు కట్టించి ధూపస్తంభాలు ఏర్పాటు చేసి తానే ఒక కొత్త రిలీజియన్ని స్టార్ట్ చేస్తాడు. అంత భయంకరుడు మనస్సే. బైబిల్లో ఏం చెప్పబడిందంటే మనస్సే గురించి రాస్తూ, మనస్సే రాజుగా ఉన్న సమయంలో ఇజ్రాయేలు ప్రజలు ఎంతగా విగ్రహారాధనలో కూరుకుపోయారంటే అన్యుల కంటే భయంకరులుగా తయారయ్యారంటాడు బైబిల్లో. అన్యులు చేసే విగ్రహారాధన కంటే వీళ్ళు చేసే విగ్రహారాధన భయంకరంగా ఉందంటాడు. అంత భయంకరంగా దేశాన్ని నాశనం చేస్తాడు మనస్సే. 52 సంవత్సరాలు ఉన్నాడు, 58 సంవత్సరాలు అనుకుంటా రాజుగా. దేశంలో దేవుని స్వరం లేదనమాట. దేవుడు ఎవరో తెలియని స్థితిలో ఉంది ఆ దేశం. ఆ టైంలో అయ్యాడు యోషియా రాజుగా. అందుకే దేవుడు ఎవరో తెలియకపోయి ఉండొచ్చు పూర్తిగా. తన తాతగారి గురించి తెలుసు, అంటే పితరుడైన తాతగారి గురించి తెలుసు, దావీదు గురించి తెలుసు, కానీ ఆ దేవుని గురించి తెలియదు. అందుకే దేవుని ఎతకడం ప్రారంభించాడు. ఆ దేవునికి ఇష్టం లేని విషయం తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే దావీదు సమయంలో ఎక్కడ ధూపస్తంభాలు, దేవతా స్తంభాలు, దేవాలయాలు లేవు కదా. అందుకని ఏం చేశాడు? వాటిని పడగొట్టడం ప్రారంభించాడు. సో he began to do what he knew was right. తన చుట్టూ సమాజాన్ని చూసినప్పుడు, తన పితరులు చూసినప్పుడు, వారి ప్రవర్తన చూసినప్పుడు, దాని పరిణామాలు చూసినప్పుడు ఏది మంచిదో ఏది చెడో అర్థమవుతుంది ఆయనకి. ఇది మంచిది, ఇది చెడు. దీని విషయంలో దేవుని నీతి తెలిసి ఉండకపోవచ్చు, ఇంకా దేవుని నీతి ఏంటో ఇంకా తెలియదు. కానీ మంచికి చెడుకి తేడా తెలుసు. ఇది మంచి, ఇది చెడు అన్న విషయం తెలుసు. దేవుణ్ణి ఎతకడం ప్రారంభించిన వెంటనే అతను కలిగిన మొదటి జ్ఞానం మంచికి చెడుకు తేడా. ఇది మంచిది, ఇది చెడు. నా దేశానికి ఇది మంచిది, ఇది చెడు, దీన్ని తీసేయాలి అని చేయడం ప్రారంభించాడు. కొన్నిసార్లు వీ డోంట్ నీడ్ టు నో ఎవ్రీథింగ్ ఇన్ ద స్క్రిప్చర్. వీ జస్ట్ నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్. అండ్ వీ నీడ్ టు మేక్ అ చాయిస్ టు డూ వాట్ ఈస్ రైట్. అందరూ రాంగ్ చేస్తున్నప్పుడు వీ నీడ్ టు స్టార్ట్ మేకింగ్ అ చాయిస్ టు డూ రైట్, అండ్ దట్ ఈస్ సీకింగ్ గాడ్. దట్స్ హౌ యూ బిగిన్ సీకింగ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుణ్ణి వెతకడం అలా ప్రారంభిస్తాం అనమాట. మంచికి చెడుకి తేడా తెలిసే అవకాశం దేవుడు అందరికి ఇచ్చాడు. పౌలు రోమపత్రికలో సువార్త తెలిసి చనిపోయిన వారి గురించి, సువార్త తెలియక చనిపోయిన వారి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. యేసు ప్రభువు వారి సువార్త ఏంటో, రక్షణ సువార్త ఏంటో తెలిసి తిరస్కరించిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని చెప్తూ, మరి యేసు ప్రభువు వారి గురించి తెలియని వాళ్ళ సంగతి ఏంటి అని అన్నాడు. ఆయనే అడిగాడు ఆ ప్రశ్న. మనం అడుగుతూ ఉంటాం ఆ ప్రశ్న జనరల్గా. పౌలే అడిగాడు ఆ ప్రశ్న. మరి వాళ్ళ సంగతి ఏంటి? మరి వాళ్ళకి తెలియదు కదా యేసుప్రభు వారు ఎవరో. యేసుప్రభు వారు ఎవరో తెలిసి తిరస్కరించారనుకో, నరకానికి పంపించడం ఒక అర్థం. మరి తెలియకుండా నరకానికి ఎలా పంపిస్తాడు దేవుడు?
కదా. మనం ఈ ప్రశ్న 2000 సంవత్సరాల తర్వాత అడుగుతామని తెలిసే ముందే చెప్పాడు సమాధానం అక్కడ ఆయన. చెప్పి అంటాడు, వారిలో ఒక ధర్మశాస్త్రాన్ని పెట్టాడు అంటాడు. ఒక ధర్మాన్ని పెట్టాడు దేవుడు. సృష్టించిన ప్రతి మానవుడిలో ఒక ధర్మం పెట్టాడు. అంటే ఆ ధర్మం మంచికి చెడుకి తేడా చెప్పేది అనమాట. దాన్ని మనస్సాక్షి అంటాం మనం బేసిక్లీ. పౌలు ఏమంటాడంటే మనుషులందరిలో మనస్సాక్షి పెట్టాడు దేవుడు. వాడికి దేవుడు తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. వాడు దేవుడు నమ్మే వ్యక్తి అయి ఉండొచ్చు, నమ్మని వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ మనుషులందరిలో ఒక మనస్సాక్షిని పెట్టాడు దేవుడు. ఈ మనస్సాక్షి ఆధారంగా దేవుడు వాడికి శిక్షిస్తాడంటాడు. నీ మనస్సాక్షి నీకేం చెప్పిందో నీకు దేవుడు తెలిసి ఉండకపోవచ్చు, యేసు ప్రభువు ఎవరో తెలిసి ఉండకపోవచ్చు. ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఆ మాట అంటానికి లేదనుకోండి. బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ది ఆన్సర్ ఫర్ అస్ టు నో వాట్ హ్యాపెన్స్ టు అదర్ పీపుల్. కానీ నీకు మనస్సాక్షి ఇచ్చాను కదా, నీ మనస్సాక్షి ఏది ఇచ్చాడో ఏది మంచిదో చెప్పేస్తుంది నీకు ఆల్రెడీ. చెప్తుంది కనుక నువ్వు మరి మనస్సాక్షిని అనుసరించావా, మంచిదేదో చేసావా, దాన్ని బట్టి దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడన్నమాట వాళ్ళకి. సో ఇక్కడ ఈ వ్యక్తిని చూడండి, తన మనస్సాక్షిని ఫాలో అవుతున్నాడు. ఇది మంచిది కాదు, ఇది చెడు, ఇది నాకు మంచిది కాదు, నా దేశానికి మంచిది కాదని. మొత్తం ఆ దేశంలో ఉన్న ధూప స్తంభాలని, దేవతా స్తంభాలని అన్నిటినీ కూల్చేశాడు కంప్లీట్గా. సో హీ రిమూవ్డ్ వాట్ వాస్ కాజింగ్ ప్రాబ్లం. ఆ దేశంలో ఏది సమస్యను తీసుకొస్తుందో దాన్ని రిమూవ్ చేశాడు. మరి ఇప్పుడు సొల్యూషన్ కావాలిగా, సొల్యూషన్ తెలీదు. తనకు తెలిసింది ఒకటే సొల్యూషన్, మా ఊరిలో ఒక దేవాలయం ఉంది, ఇది దేవునికి సంబంధించింది కనుక ఈ దేవాలయాన్ని ఎలా అయినా సరే పునరుద్ధరించాలి అని చెప్పి నిర్ణయించుకొని దానికి ఒక కమిటీ వేశాడు. పిలిచి ఒక కమిటీని పెట్టి షఫన్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఒక కమిటీని నిర్ణయించి వాళ్ళకి అప్పచెప్పాడు బాధ్యత. మీరు ఈ పాడుబడిన దేవాలయాన్ని, ఎక్కడ ఏ దేవాలయంలో అసలు యాక్చువల్గా మనల్ని దేవుణ్ణి ఆరాధించాలో ఆ దేవాలయాన్ని వదిలేసి వేరే దేవాలయాలు కట్టుకున్నాం కదా మనం, ఇప్పుడు ఈ పాడుబడిపోయిన ఈ దేవాలయాన్ని బాగు చేద్దామని చెప్పి అప్పటి వరకు ఏ ఆఫరింగ్స్ అయితే దాచిపెట్టి ఉంచారో వాటన్నిటిని ఉపయోగించి మార్చమన్నాడు, చేయమన్నాడు. సో దే బిగాన్ టు క్లీన్ ద టెంపుల్ నౌ, బికాస్ ఎవ్రీబడి నో దట్స్ ద ప్లేస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వుడ్ బి. ఇక్కడ ఉంటుంది దేవుని సన్నిధి అని. సో మొదట ఏం చేశాడు, మనస్సాక్షి ఏం చెప్తే అది ఫాలో అయ్యాడు. రెండోది దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అని ఎతకడం ప్రారంభించాడు. ఈ బిగాన్ టు లుక్ ఫర్ వేర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈస్. వాట్ వుడ్ బి లాజికలీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ మైండ్. జనరల్గా మన మైండ్లో ఉండే యాక్చువల్గా దేవుని సన్నిధి ఈ ప్రాంతానికి లిమిట్ అయి ఉండదు అన్న విషయం మనకి ఇప్పుడు తెలుసు. కానీ కొత్తగా దేవుణ్ణి ఎతుకుతున్నాం అనుకోండి, మన మైండ్లో దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది అనుకుంటాం. ఎక్కడ దేవాలయం ఉంటే, ఎక్కడ ఆ దేవునికి సంబంధించిన దేవాలయం ఉంటే అక్కడ ఆ దేవుని సన్నిధి ఉంటుంది అనేది మన ఉద్దేశం. అందుకనే ఆ దేవాలయాన్ని బాగు చేయమన్నాడు అనమాట. సో దట్ ఐ కెన్ గో దేర్ అండ్ బిగిన్ టు వర్షిప్ హిమ్. సో యాజ్ దే బిగాన్ టు క్లీన్ అప్ దట్ ప్లేస్, దేవుని పనిలో దేవుడు ఎవరో తెలియకుండా, దేవుని విషయంలో పూర్తి అవగాహన లేకుండానే పరిచయం చేయడం ప్రారంభించాడు. చాలాసార్లు మనం దేవుని పనిలో పాలుభాగస్తులుగా ఉండం. దేవుని పనిలో పాలుభాగస్తులుగా ఎందుకు ఉండాలో నేను లాస్ట్లో చెప్తాను, కన్క్లూజన్లో. కానీ ఈ వ్యక్తి దేవుడెవరో పూర్తి అవగాహన లేకపోయినా, దేవుని ధర్మం ఏంటో పూర్తిగా తెలియకపోయినా దేవుని పనిది అని గుర్తించి ఆ పనిలో నిమగ్నమయ్యాడు. సో దే స్టార్టెడ్ క్లీనింగ్ ద ప్లేస్. క్లీన్ చేసేటప్పుడు ఎక్కడో స్టోర్ రూమ్లో మోషే ధర్మశాస్త్రాన్ని దాచిపెట్టున్న విషయం బయటపడింది. ఇన్ని సంవత్సరాల్లో ఎవ్వడు బైబిల్ చదవట్లేదన్నమాట, దేవుని వాక్యం వింటలేదన్నమాట, దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు లేరన్నమాట. దేవుని వాక్యం ఎక్కడ ఉండదో అక్కడ దేవుని భయం ఉండదు. అది పాయింట్. నువ్వు దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తిగా లేకపోతే నీ జీవితంలో దేవుని భయం ఉండదు. అందుకే మన జీవితాల్లో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితిలో ఉంటాం మనం. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తిని దేవుడు ఒక ఉద్దేశంతో భూలోకానికి తీసుకొచ్చాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలి కనుక ఆ ఉద్దేశానికి తగ్గ, ఆ నెరవేర్పుకి తగ్గ స్కిల్ సెట్ని నీకు ఆల్రెడీ ఇచ్చేశాడు దేవుడు. ఆ తెలివిని, జ్ఞానాన్ని, నైపుణ్యతను నీకు ఆల్రెడీ ఇచ్చేశాడు దేవుడు. యూ మే నాట్ నో దాట్, బట్ యూ ఆల్రెడీ హ్యావ్ ఇట్. అందుకే కీర్తనకారుడు 139వ కీర్తనలో, నీవు నన్ను నా తల్లి గర్భంలో ఉండగానే నీవు నన్ను రూపించిన విధానాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది అంటాడు.
The way you created me, intricately designing me, I'm terrified thinking about it. ఎంత అద్భుతంగా తయారు చేసావు దేవా నన్ను అని. కనుక మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవడు ఎక్స్క్యూజ్ చెప్పడానికి లేదు, నాకు తెలియలేదు, నాకంత రిసోర్సులు లేవు, నాకంత జ్ఞానం లేదు అంటానికి లేదు. దేవుడు భూలోకంలో ఏ పని చేయాలో ఆ పని నిమిత్తం తయారు చేసి తీసుకొచ్చాడు ఆల్రెడీ. దానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం ఎందుకు ఉపయోగపడలేదు నీకంటే దేవుని వాక్యం చదవట్లేదు కనుక. నీకున్న స్కిల్ నీలోంచి బయటకు ఎందుకు రావట్లేదు అంటే అందుకే చదువుల్లో కష్టపడతాం, ఉద్యోగాల్లో కష్టపడతాం, డబ్బు సంపాదించడంలో కష్టపడతాం, వ్యాపారాల్లో కష్టపడతాం. ఎందుకు అనుకుంటున్నారు? దేవుని వాక్యాన్ని చదివే అలవాట్లేదు కనుక. యెహోషువతో మాట్లాడుతూ యెహోషువకి బాధ్యతలు అప్పగించి ఇజ్రాయెల్ దేశం వాగ్దాన భూమిలోకి ఇజ్రాయెల్ హెబ్రీలు నడిపించమని చెప్పి భయపడకమని చెప్పాడు కదండి. భయపడకము, నిబ్రముగా ఉండుము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అని చెప్పి ఒక మాట చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించమన్నాడు. రీడ్ ద వర్డ్ ఎవ్రీ డే, నైట్ అండ్ డే, అండ్ డూ ఇట్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ సేస్. దాంట్లోంచి కుడికి కానీ ఎడకు కానీ తలవకుండా ధర్మశాస్త్రం ఏం చెప్తే అది చేయి. అప్పుడేమన్నాడంటే, అప్పుడు నువ్వు ఏ స్థలంలో కాలు పెడతావో ఆ స్థలం అంతా నీకు ఇస్తానన్నాడు. స్థలంతో సంబంధం లేదు చూసారు ఇక్కడ. అది జగద్గిరిలో అయ్యుండొచ్చు, హైటెక్ సిటీలో అయ్యుండొచ్చు, అమెరికాలో అయ్యుండొచ్చు. నువ్వు ఎక్కడ కాలు పెడితే ఆ స్థలం నీకు ఇస్తానంటున్నాడు. సో అసలు స్థలంతో సంబంధమే లేదు మనకి. ఆ స్థలంలో క్రిస్టియన్స్ ఉన్నారా, ఫండమెంటలిస్టులు ఉన్నారా, సంబంధం లేదు. మనం ఎక్కడున్నా సరే అక్కడ ఫ్లరిష్ అవ్వగలం అనమాట. ఆ ప్రాంతంలో ఎంత డేంజర్ ఉంది, ఎంత భయం ఉంది, ఎంత అపాయం ఉంది, దీంతో సంబంధమే లేదు. నువ్వు ఏ స్థలంలో కాలు పెడితే ఆ స్థలం నీది. ఎప్పుడుది? దివారాత్రములు ధ్యానించి పాటించాలి కదా. ధ్యానించి కుడికి కానీ ఎడం కానీ తొలగకుండా చెప్పినట్టు చేయి, అంతే. నువ్వు ఏ స్థలంలో కాలు పెడితే ఆ స్థలం నీకు ఇస్తాను, నువ్వు చేత్తో ఏ పని చేస్తే ఆ పని ఫలించేటట్టు చేస్తాను అన్నాడు. సో నీకు ఉద్యోగంతో కూడా సంబంధం లేదు ఇప్పుడు. ఇంకా చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా, గవర్నమెంట్ ఉద్యోగమా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, దాంతో ఎంత సంబంధం లేదు. నువ్వు ఏ పని చేసినా సరే ఆ పనిలో నీకు ఫలం వచ్చేటట్టు చేస్తానంటాడు మళ్ళీ దేవుడు. అండ్ అసలు ఆ పాయింట్ మిస్ అయిపోయింది చూసారా మనం. ధర్మశాస్త్రం లేకపోవడం వల్ల 60 సంవత్సరాలు ఆ దేశంలో దేవుని స్వరమే లేదు. కాబట్టే నరకం వచ్చింది ఆ దేశంలో. కుటుంబం నరకప్రాయమైంది, జీవితం నరకప్రాయమైంది, చేసే ప్రతి పనిలో నష్టం వచ్చింది, దేవుని వాక్యం లేదు కనుక. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి వెతకడం ప్రారంభించాడో, దేవుని సన్నిధిని వెతకడం ప్రారంభించాడో ఏం జరిగింది? వాక్యం బయటకు వచ్చింది. దేవుని వాక్యం బయటకు వచ్చింది. లిజన్, ఇఫ్ యూ హ్యావ్ అ హార్ట్ టు సీక్ ఫర్ గాడ్, గాడ్ విల్ స్టార్ట్ ఫైండింగ్ యూ అండ్ విల్ స్టార్ట్ స్పీకింగ్ టు యూ. ఆ ధర్మశాస్త్రాన్ని శపను పట్టుకొచ్చి ఎక్కడో మరుగున పడిపోయిన ధర్మశాస్త్రం ఇది, మోషే ధర్మశాస్త్రం చదవడం ఇదే మీ తాతగారు అయిన దావీదు పాటించింది అని చెప్పి చదవడం ప్రారంభించాడు. అది చదువుతూ ఉన్నప్పుడు యెషయాకు ఒక విషయం అర్థమైపోయింది, ఇందులో ఉన్న ఒక్కటి కూడా ఎవరం చేయట్లేదని. నా దేశంలో ఇంత నష్టం ఎందుకు జరుగుతుంది, నా కుటుంబంలో ఇంత భయంకరమైన స్థితి ఎందుకుందో అర్థమవుతుంది యెషయాకి. అర్థమై బట్టలు చింపేసుకున్నాడు. అమ్మ బాబాయ్, ఇట్లుంటే దేవుడు నన్ను నాశనం చేస్తాడు అని భయపడిపోయి ఎక్కడైనా సరే దేవుని స్వరం విన్న దేవుని ప్రవక్త ఎవరైనా ఉన్నారా కనుక్కొని వాళ్ళ ద్వారా దీని వివరణ కనుక్కోండి అని పంపించాడు. ఆ టైంలో వీళ్ళందరూ, ఈ కమిటీ అంతా వెళ్ళి హుల్దా అనే ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను అడిగారు, మరి ఏం చేయాలి ఇప్పుడు, ఇదిగో దేవుని వాక్యం వచ్చింది, ఇప్పుడు మేమేం చేయాలంటే హుల్దా దాన్ని వివరిస్తూ వచ్చిందనమాట. ఇప్పుడు డైరెక్ట్గా యోషియాతో మాట్లాడుతుంది హుల్దా. ఏముందో చూడండి, 34వ అధ్యాయం. ఇక్కడ ఆగుదాం.
భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్న ప్రవచనాన్ని చెప్పేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ద ఫస్ట్ థింగ్ దట్ కేమ్ టు హిమ్, టు జొసాయా, ఈజ్ వాట్స్ గోన్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. మనం భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్న దాన్ని ఎతుకుతూ ఉంటాం. దేవుడిని ఎతకడం మానేసి దేవుడు భవిష్యత్తు గురించి ఏం చెప్తాడా అని ఎతుకుతూ ఉంటాం. అందుకనే ఎక్కడ ప్రాఫిట్లు కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆఫరింగ్లు ఇచ్చేసి వాళ్ళ చేత ప్రార్థనలు చేయించుకుంటాం. మన ప్రార్థనలు మన ఆలోచన ఏంటి? ఆయన ఏదైనా చేయబెట్టి ఒక ప్రార్థన చేసి ఒక ప్రవచనం చెప్తాడని మన ఉద్దేశం. అది ప్రవచనం అలా రాదన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది మనకి. నువ్వు దేవుణ్ణి వెతికితే దేవుడు ప్రవచనాన్ని ఇస్తాడనమాట. ప్రవచనాన్ని వెతికితే దేవుడు కనపడ్డు మనకు. అది పాయింట్. దేవుణ్ణి వెతికాడు, దేవుడు ప్రవచనాన్ని ఇచ్చాడు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాను చెప్పాడు. చెప్పి ఏం చెప్తున్నాడు చూడండి. మిమ్మును పంపిన యూదా రాజును బట్టి నీవు ఎవరి మాటలు వింటివో, ఆగండి, నీవు ఎవరి మాటలు ఏమన్నాడు? ఎవరి మాట విని ఉన్నావో అన్నాడు. చూసారా? ఎప్పుడు విన్నాడండి అసలు జొసాయా? చెప్పండి నాకు. యోషియాకి మొదటిసారి దేవుని స్వరం వినపడుతుంది కదా. ఎట్లా తెలుసు యోషియాకి దేవుని స్వరం? ఎప్పుడు విన్నాడు అసలు? పైగా దేవుడు పాస్ట్ టెన్స్లో మాట్లాడాడు. చూడండి, పాస్ట్ టెన్స్లో మాట్లాడాడు, ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడలేదు. అక్కడ ఇన్ని ఎవరి మాటలు వింటున్నావో అంటలేదు. చూసారా? విని ఉన్నావో అన్నాడు. ఎంత ఇంపార్టెంట్ చూడండి, మన మనసాక్షిని ఫాలో అవడం. దేవుని స్వరం తెలియనప్పుడు నువ్వు ఎవరి మాటలు విని ఉన్నావో ఆ దేవుడు చెప్తున్నాడు అంటాడు. నీ మనసు మెత్తనిదై నేను నీ మనవిని ఆలకించుతా. ఇట్స్ అమేజింగ్. గాడ్ ఈస్ నౌ గివింగ్ అ ప్రామిస్ టు హిమ్. ఇందాక ప్రొఫెటిక్ వర్డ్ ఇచ్చాడు, భవిష్యత్తులో ఏం జరగబోతుందని చెప్పాడు. చెప్పి ఇప్పుడు ప్రామిస్ ఇస్తున్నాడు. నువ్వు విన్నావు గనక నువ్వు బతుకున్నంత కాలం నీ దేశాన్ని ఏం చేయను అన్నాడు. నిన్ను మాత్రమే కాపాడలేదు. చూసారు? ఇక్కడ మాట వినింది ఒకడే, ఒక వ్యక్తే మాట విన్నాడు. ఒక వ్యక్తే దేవుణ్ణి వెతకడం ప్రారంభించాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తే ఆ వ్యక్తి ఉన్న దేశాన్ని కూడా కాపాడుతున్నాడు దేవుడు. మనకు మతిపోయే విషయం ఇది. దేవా నా దేశాన్ని కాపాడు, నా దేశాన్ని కాపాడు అని ప్రార్థనలు చేయడం మానేసి దేవుని దృష్టికి నీతిగా మనం జీవించడం ప్రారంభిద్దాం. మనం దేవుడిని ఎతకడం ప్రారంభిద్దాం. మన దేశాన్ని దేవుడు కాపాడుకుంటాడు. దట్స్ ద పాయింట్ దేర్. So when he began to look for God, God saw his heart and he says, because of you I will protect this country, I will protect your people. సో ఆ మాట విన్న తర్వాత ఆయన ఇంకో మంచి వాగ్దానం ఇచ్చాడు. చూడండి, నేను నెమ్మది గలవాడు వై, నువ్వు ఎట్లా చచ్చిపోతావు కూడా చెప్పేశాడు దేవుడు. ఎంత చక్కగా చూసుకోండి. ఎంత వయసు ఎంత ఇక్కడ? కాదు 16 మధ్యలో మనం కొన్ని వచనాల మధ్యలో మిస్ అయిపోయాం. ఈస్ 24 years old now. 24 years old, actually 27 years old at this point of time. ఈ 27 వయసులో, తను 27 వయసులో ఉన్నప్పుడు దేవుడు ఎలా చనిపోతావో చెప్తున్నాడు ముందే. నువ్వు జాగ్రత్తగా చక్కగా చచ్చిపోతావు, నువ్వేం వరి అవద్దు అన్నాడు. అంటే నువ్వు బాగా వయసు మీద పడి రాత్రి మటన్ బిర్యానీ తిని నిద్రపోయి నా సన్నిధిలో నిద్రలేస్తావు అని చెప్తున్నాడు అనమాట. నువ్వేం వరి అవద్దు, చక్కగా వస్తావు నా దగ్గరికి అని. దేవుని వెతికితే ఎలా వచ్చింది చూస్తున్నా కదా. దేవుని ప్రవచనం వచ్చింది, దేవుని వాగ్దానం వచ్చింది, జీవితంలో నెమ్మది వచ్చింది. నౌ హీ నోస్ గాడ్ ఈజ్ విత్ హిమ్. నౌ హీ నోస్ హూ హిస్ గాడ్ ఇస్. దేవుణ్ణి మనం వెతికితే దేవుడు ఇంత చేస్తాడనమాట మనకు. వెతకడం ఎలా ప్రారంభమవుతుందో చెప్పాను. మంచికి చెడుకి తేడా తెలిసినప్పుడు మంచి చేయడం ప్రారంభించాలి అని, మంచిది ఏదైతే అది చేయడం ప్రారంభించాలని చెప్పాను. దేవుని పనిలో నిమగ్నం అవటం చేయాలి. మనకు దేవుని విషయంలో పూర్తి అవగాహన లేకపోయినా
దేవుని పనిలో నిమగ్నం అవుతూ ఉంటే దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు అనమాట. ఇలా దేవుని వాక్యం మనకు ప్రత్యక్షపరచబడుతుంది, తర్వాత దేవుని వాక్యం ప్రవచనం మనకు వినిపించబడుతుంది. సో హీ బిగాన్ టు సీ ఆల్ దిస్ హ్యాపెనింగ్ బికాజ్ హీ బిగాన్ టు సీక్ ఆఫ్టర్ గాడ్. 8 ఏళ్ల వయసులో 16 ఏళ్ల వయసులో దేవుణ్ణి వెతకడం ప్రారంభించాడు. 16 ఏళ్ల వయసులో నువ్వు దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తే నీ జీవితం ఎలా ఎండ్ అవుతుందో కూడా చూసుకుంటాడనమాట దేవుడు. ఈ మాటలు విన్న తర్వాత తన ప్రజలందరినీ యెరూషలేములోకి చేర్చాడు, కూర్చోబెట్టి. ఇప్పుడు దాకా ఎవరన్నారు ఈ మాట? యోషియా ఒక్కడే విన్నాడు కదా, నువ్వు నా మాట విన్నావు అన్నాడు. మరి ఇప్పుడు నేను ఆయన మాట విని ఎంత ఆశీర్వాదం పొందుకుంటే నా ప్రజలు కూడా ఈ మాటలు వినాలి కదా అని చెప్పి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని అంతా వినిపించాడు. వినిపించి వాళ్ళతో ఒక మాట చెప్పాడు, ఇదిగో మీరు విన్నారు కదా, ఈ ధర్మశాస్త్రం ఎలా చెప్తుందో అలానే నడుచుకుంటాను నా జీవితం అంతా నేను అని వాళ్ళందరి ముందు ప్రమాణం చేశాడు. పబ్లిక్గా అక్నాలెడ్జ్ చేశాడు అనమాట తన ఫెయిత్ని. నేను ఇప్పటి నుంచి యేసుప్రభు వారినే నమ్ముకుంటాను, యేసుప్రభు వారిని అనుసరిస్తానని పబ్లిక్గా చెప్తున్నాడు. చెప్పి నేను నా జీవితం ఎలా బాగుపరచబడిందో చూశాను కనుక మీరు కూడా ఇదే పని చేయాలంటాడు. యు ఆల్సో నీడ్ టు స్టార్ట్ డూయింగ్ దిస్. ఒక మాటతో ఎండ్ అవుతుంది చూడండి 34వ అధ్యాయం. మరియు అతని దినములన్నీ వారు తమ పితరులైన దేవుడైన యెహోవాను అనుసరించటం. ఇట్స్ అ బ్రిలియంట్ టెస్టిమనీ. చూసారా? అంటే యోషియా బతుకున్నంత కాలం ఇజ్రాయెల్లో ఒక్కడు కూడా తప్పు చేయలేదన్నమాట. యోషియా తప్పు చేయడం తర్వాత సంగతి, ఆ దేశంలో ఉన్న ఏ ఒక్కడు తప్పు చేయకుండా ఉన్నాడు. ఇంత ఉంటుంది మన జీవిత ప్రభావం ఇతరుల మీద. 27 ఏళ్ల వయసులో 27 ఏళ్లకే దేవుడు ఎంత ఇన్ఫ్లుయెన్స్ని మన జీవితంలోంచి బయటికి తీసుకొస్తున్నాడు చూడండి. దిస్ ఇస్ హౌ జోసాయా వాజ్ బ్లెస్డ్ బికాజ్ హీ సాట్ ఆఫ్టర్ గాడ్. జస్ట్ సాట్ ఆఫ్టర్ గాడ్. దేవుడిని వెతకడం ప్రారంభించాడు కనుక దేవుడు ఇంత ఆశీర్వదించాడు. సో సింపుల్, మొత్తం థాట్ ప్రాసెస్ అందరినీ కంక్లూడ్ చేస్తున్నాను చూడండి. ఇదంతా ఒక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఒకటే నిర్ణయం, నా దేవుడిని నేను వెతకాలి అని నిర్ణయించుకున్నాడు. నా దేవుడు ఎవరో ఆయన తెలుసుకోవాలి, నేను ఆయన మాట వినాలి అని ఎతకడం ప్రారంభించాడు. ఆయన యాక్చువల్గా రాజు, అంటే ఉద్యోగం ఉంది ఆల్రెడీ, వేరే పని ఉంది, వేరే వ్యాపారాలు ఉన్నాయి, వేరే బాధ్యతలు ఉన్నాయి. కానీ ఈ బాధ్యతలు, ఈ వ్యాపారాలు, ఆ ఉద్యోగాలు సరిగ్గా చేయాలి అంటే నాకు దేవుని అవసరం ఉందని గుర్తించాడు. అందుకే దేవుడిని ఎతకడం ప్రారంభించాడు. సో గాడ్ బ్లెస్డ్ హిమ్ యాజ్ హీ బిగాన్ టు సీక్ ఆఫ్టర్ గాడ్. యేసు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో తన శిష్యులతో మాట్లాడుతూ, మీరు ఫలించుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అన్నాడు కదా. మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అన్నాడు. మన జీవితంలో ఇలాంటి యోషియా లాంటి జీవితాన్ని ఎప్పుడు జీవించగలమంటే, యోషియా లాంటి ఫలాన్ని ఎప్పుడు వదిలి వెళ్ళగలమంటే, ఇదిగో ఈ మాటలు అర్థం చేసుకుంటే, యేసుప్రభు వారు చెప్పిన మాటలు అర్థం చేసుకుంటే. యేసుప్రభు వారు మొదటి 15 వచనాల్లో 3 సార్లు మీరు ఫలించుడి అంటాడు. మీరు ఫలించుడి, మరింతగా ఫలించుడి, విస్తారంగా ఫలించుడి అన్నాడు. యు బేర్ ఫ్రూట్, మచ్ మోర్ ఫ్రూట్ అన్నాడు. ఆ మాటలు చదివినప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే, జనరల్గా మన ఆలోచన నేనేదో చేయాలి, చేస్తే అప్పుడు ఫలం వస్తుంది అని అనుకుంటాం మనం. కానీ 16వ వచనంలో అలాంటి మనస్తత్వాన్ని పటాపంచలు చేశాడు యేసుప్రభు వారు. ఆ ఒక్క వచనంలో నీ అంతటా నువ్వు ఎప్పుడు ఫలించలేవు అని చెప్తున్నాడు అనమాట యేసుప్రభు వారు. నీ ప్రయత్నాలతో నువ్వు ఎప్పుడు ఫలించలేవు, నీ సొంత ఆలోచనలతో నువ్వు ఫలించలేవు. నువ్వు ఫలించాలంటే ఫస్ట్ నువ్వు ఏర్పరచబడాలి.
నేను నిన్ను ఎంచుకున్నాను అన్నాడు. నువ్వు నన్ను ఎంచుకోలేదు, నేను నిన్ను ఏర్పాటు చేయాలి. ఐ చోజ్ యూ. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని దేవుడు ఎంచుకొని తీసుకొచ్చాడు ఇక్కడికి. నీ వయసుతో సంబంధం లేదు, 8 ఏళ్ల వయసా 62 ఏళ్ల వయసా, దీంతో సంబంధం లేదు. నిన్ను ఎంచుకొని ఇక్కడ తీసుకొచ్చాడు ఈ దినం. అసలు ఈ దినం నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే దానికి కారణం దేవుడు నిన్ను ఎంచుకొని తీసుకొచ్చాడు ఇక్కడికి. నువ్వు ఎంచుకోలే ఈరోజు మీ యూత్ మీటింగ్కి వెళ్దామని అనుకున్నావు, నేను అనుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు తీసుకొచ్చాడు నేను ఇక్కడికి. గాడ్ చోజ్ యూ అండ్ హి బ్రాట్ యూ హియర్ ఇన్ టు దిస్ ప్లేస్. మనం చాలాసార్లు దేవుని ఏర్పాటును నా వయసు మీద సాకు చేసి, నా వయసు ఎంత, నేను చిన్నోడిని, నేనెవడిని, అసలు నాలాంటి పాపి సంగతి నీకు తెలీదు, నేను అసలు అయోగ్యుడిని, నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలీదు అని చెప్పి, నీ బ్యాక్గ్రౌండ్ గురించి ముందే చెప్పా ఆల్రెడీ. నీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు దేవునికని కదా. అందరు రాజుల గురించి చెప్తూ అందరి గురించి చెప్పా, నీ బ్యాక్గ్రౌండ్ గురించి సంబంధమే లేదు అసలు దేవునికి. నీ వయసుతో అసలే సంబంధం లేదు. ఆయన నిన్ను అందుకే యేసుప్రభువు నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. మనం దేవుని ఏర్పాటు విషయంలో సంశయం చేయడం ప్రారంభిస్తే దేవుణ్ణి అవమానించినట్టు మనం. అంతా నేను మంచోడిని కాదు దేవా అని నువ్వు అంటున్నావు అనుకో దేవునితో, ఆయన నీతో నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అన్నప్పుడు నేను మంచోడిని కాదని నువ్వు దేవునికి చెప్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు తప్పు చేసావు అంటున్నావు దేవుడితో. నువ్వు తప్పు చేసావు, నాకు యోగ్యత లేదు, నీకు తెలియదు ఆ విషయం అని దేవుడికి చెప్తున్నావు నువ్వు. ఆ మాట దేవుని జ్ఞానాన్ని శంకించినట్టు కదా, నువ్వు అవమానం చేసినట్టు కదా. యు బీలిటిల్ గాడ్ బై బీలిటిలింగ్ యువర్ సెల్ఫ్. రిమెంబర్ దాట్. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకున్నప్పుడు, నిన్ను నువ్వు తక్కువగా చూసుకోవడం ప్రారంభించావు అంటే దేవుణ్ణి తక్కువ చేస్తున్నట్టు, నువ్వు నీ దేవుణ్ణి తక్కువ చేస్తున్నట్టు. ఐ చోజ్ యూ, ఐ అపాయింటెడ్ యూ అన్నాడు. నేను నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు. నేను నిన్ను నియమించి ఉన్నా. ఐ సెట్ యూ, నియమించి ఉన్నాను అనే మాటకి యాక్చువల్ ట్రాన్స్లేషన్ అంటే నువ్వు ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలంలో నేను నిన్ను ఎస్టాబ్లిష్ చేశాను అంటున్నాడు అనమాట. ఐ ఎస్టాబ్లిష్డ్ యూ అన్నాడు. ఐ సెట్ యూ ఇన్ ప్లేస్. సో ఇప్పుడు మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతంలో దేవుడు కావాలనే పెట్టాడు మనల్ని. ఏ స్కూల్లో ఉన్నామో ఆ స్కూల్లో కావాలనే పెట్టాడు. ఏ నైబర్హుడ్లో ఉన్నామో, ఏ కాలనీస్లో ఉంటున్నామో ఆ కాలనీలో కావాలనే పెట్టాడు దేవుడు మనల్ని. హీ బ్రాట్ us into that place. హీ ఎస్టాబ్లిష్డ్ us in that place. అంటే మన చుట్టూ ఉన్నవి ఏవైనా సరే, ఎంత భయంకరమైనా సరే, అవి ఎప్పటికీ మనల్ని అక్కడి నుంచి తొలగించలేవు అనమాట. దేవుడు నియమించి పెట్టాడు కదా. హీ అపాయింటెడ్ యూ అండ్ కెప్ట్ యూ దేర్. సో దేర్ ఫోర్ నో బడీ కెన్ రిమూవ్ యూ ఫ్రమ్ దట్ ప్లేస్. రిమెంబర్ దట్. ఈ శిష్యునికి చెప్తున్నాడు ఆ మాట, నువ్వు భయపడద్దు, నేను నిన్ను ఎంచుకున్నాను, నేను నియమించి ఉన్నాను. ఎందుకు నియమించాడు అంటాడు? నువ్వు ఫలించుటకును, నీ ఫలము నిలిచి ఉండుటకును నేను నిన్ను ఏర్పరచుకొని నియమించి ఉన్నాను అన్నాడు. ఎందుకు ఇంత చేశానంటే నువ్వు ఫలించడానికి అన్నాడు. నువ్వు వెళ్ళి ఇప్పుడు ఫలించు అనలేదు, నువ్వు ఫలించడానికి అన్నాడు. అంటే ఆల్రెడీ నువ్వు ఫలిస్తావు అని నిర్ణయించాడు అనమాట దేవుడు. నువ్వు ఫలిస్తావు. ఈ ఫలం ఎలా వస్తుందో ముందు 15 వచనాల్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. చేసి 3 మాటల్లో చెప్పాడు. ఒకటి, నువ్వు నా యందు నేను నీ యందు నిలిచి ఎడలా అన్నాడు, నువ్వు బహుగా ఫలించదు అన్నాడు. నా మాట నీ యందు నిలిచి ఎడలా నీవు ఫలించదు అన్నాడు. నువ్వు నన్ను ప్రేమించిన ఎడలా నీవు నా ఆజ్ఞలను గైకొందువు, అప్పుడు నువ్వు నా తండ్రి పేరిట, నువ్వు నా పేరిట తండ్రిని ఏమడిగినా అది నీకు అనుగ్రహించబడుతుంది అంటాడు. అంటే నువ్వు ఫలిస్తావని ముందే సీక్రెట్ చెప్పేశాడు ఆల్రెడీ. ఫలించడానికి సీక్రెట్ ఏంటి? మాటిను, అంతే. నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఏం చెప్పాడు మరి యేసుప్రభువు వారు? మరి అది తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. ఏం చెప్పాడు? ఈ భూలోకంలో నుంచి ఆయన తిరిగి తన దగ్గరికి వెళ్ళేటప్పుడు మనందరికీ ఆయన ఇచ్చిన ఒకటే ఒక బాధ్యత, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని. ఒకటే మాట చెప్పాడు అంతే. నువ్వు ఏ వ్యాపారం అన్నా చేసుకో, ఏ చదువు అన్నా చదువు, ఏ ఉద్యోగం అన్నా చేయి, ఏ దేశంలో అన్నా ఉండు, ఏ ప్రాంతంలో అన్నా ఉండు, నువ్వు చేయాల్సిన పని ఒకటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. నీ జీవితం ద్వారా, నీ నడత ద్వారా, నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఇతరులకి యేసుప్రభువు వారి సువార్తను ప్రకటించాలన్నమాట. ఇదొక్కటే నీ బాధ్యత. యేసుప్రభువు వారు భూలోకంలో చేయమని మనల్ని అడిగిన పని అదొక్కటే, ఇంకేం చేయమనలేదు.
తెలుసండి? There's nothing else. Only one thing God requires from us, that we share the gospel to people. Those of us who are saved, we must share that light with others. ఆ పని చేయనంత కాలం నువ్వు ఏ పని చేసినా ఫలించలేవు. గుర్తుపెట్టుకోండి. మీరెంత చదువులన్నా చదవండి, ఎన్ని ర్యాంకులన్నా కొట్టుకోండి, ఎన్ని స్కాలర్షిప్లన్నా తెచ్చుకోండి, ఏ దేశంలోకి వెళ్ళైనా చదువుకోండి, జీవితంలో సంతోషం మాత్రం ఉండదు ఈ పని చేయనంత వరకు. ఎప్పుడు ఏడుపు మొహంతోనే ఉంటాం మనం. కొంతమంది చూసారా, ఈడేంట్రా బాబు ఎంత సంపాదించుకున్నా ఏడుపు మొహంతో ఉంటాడు ఎప్పుడు అనుకుంటారు. వాడికి నిజంగానే ఏడుపు జీవితం అంతా. తెలుసండి? అంతున్నా కూడా ఏం చేయలేని స్థితి అనమాట. అంత సంపాదించుకొని ఒక లడ్డు తినలేని స్థితి. తింటే షుగర్ పైకి వెళ్ళిపోద్దని ఆ భయం, షుగర్ ఎక్కువ చస్తానేమో అన్న భయం, ఇగో నేను చేస్తే నా వ్యాపారం అవుతుందన్న భయం, నా వ్యాపారం చేయకపోతే నా పిల్లలు ఏమవుతారన్న భయం. దీంతోనే బతుకుతాడు లైఫ్ అంతా. మరి సంపాదించే లాభం? అందుకే డూ వాట్ గాడ్ ఆస్క్స్ యూ టు డూ సో దట్ యూ క్యాన్ బీ హ్యాపీ. నేను ఆ మాట అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? యేసుప్రభువు అదే చెప్పాడు వాళ్ళకి, మీరు సంతోషముగా ఉండినట్లు నా ఆజ్ఞలు మీరు పాటించండి అన్నాడు. ఈ అధ్యాయంలోనే, 15వ అధ్యాయంలోనే. చేసిన ఎడల 11 వచ్చిన చదువుమా. మీ యందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని, ఇది ఎన్ని చెప్తున్నానంటే. మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారా లైఫ్లో? అంతా చేసి నేను చెప్పింది చేయండి అంటున్నాడు. సో ఐ ప్రే టుడే, రిమెంబర్ దిస్. You begin to seek God, first of all, by doing what is right. You begin to seek God by doing the work of God. You then will start receiving the revelation of God in your life. దేవుని వాక్యం నీకు ప్రకటించబడినప్పుడు ఆయన ఏ చెప్తే చేయడం ప్రారంభించావంటే నీ జీవితంలో సంతోషంగా ఉంటుంది. I pray that you would continue to seek God and receive the joy of God in your lives. ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం, ఎవరంతటి వారం. ఇదంతా ఒక్క నిర్ణయం మీద ఆధారపడింది కదా. యెషయా చేసిన ఒక్క నిర్ణయం ఏంటి? తన దేవుణ్ణి ఎతకడం ప్రారంభించాడు. అంతే, ఒకటే నిర్ణయం. ఆ నిర్ణయం చేయాలి ఈ దినం. దేవా, నీ చిత్త ప్రకారం జీవించేట్టుగా నేను ఉండాలని కోరుకుంటున్నాను అని నిర్ణయం చేసుకో ఈ దినం. ఒకటే చేయమన్నాడు మనల్ని ఈ భూలోకంలో. మనం ఏ పని చేసినా, ఏం చేసినా దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు కనుక మేక్ అ డెసిషన్ లైక్ దాట్ సో దట్ యూ కెన్ బీ హ్యాపీ యాజ్ యూ ఎక్స్పీరియన్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ప్రార్థన చేసుకుందాం. ఎవరంత వారు ఒక క్షణం మనల్ని మనం దేవుని సన్నిధిలో సమర్పించుకొని, దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించి మనల్ని మనం సమర్పించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి, ఈ మధ్యాహ్న కాలాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడున్న ప్రతి యవనస్తుని బట్టి, యవనస్తురాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. పెద్దవారిని బట్టి, పిల్లల్ని బట్టి నీకు వందనాలు. నీ స్వరం మాకు స్పష్టంగా వినిపించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవా, నీవు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. నీ మాటలు మాకు హెచ్చరిక, నీ మాటలు మాకు ఓదార్పు. మేము ఎటువంటి వారు అయినా, ఏ స్థితిలో ఉన్నా మమ్మల్ని ఎంచుకున్న దేవుడివి అని నీవు మొదటి నుంచి పదే పదే మాకు తెలియజేస్తూ వచ్చావు. నీవు నన్ను ఎంచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీవు నన్ను ఎంచుకున్నావు గనక నన్ను ఫలించడానికే నియమించావు. నా జీవితంలో నేను ఫలాన్ని ఇచ్చే వ్యక్తిగా నేను ఉండాలి అంటే నీ మాట వినే వ్యక్తిగా నేను ఉండాలి అని నేను నేర్చుకున్నాను. దావీదు నీ మాట విన్నాడు, యెషయా నీ మాట విన్నాడు ప్రభా. వారు నీ మాట వినడం ద్వారా తమ జీవితం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారారు. మేము అలా ఉండడానికి నిర్ణయించుకుంటున్నాం ప్రభా. నీ స్వరాన్ని మాకు వినిపించు.
విన్న మాటలు విని తగ్గించుకొని, మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో సమర్పించుకొని నీ ఆజ్ఞలు పాటించే వ్యక్తులుగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాను. తద్వారా నీవిచ్చే సంతోషం మా జీవితంలో పరిపూర్ణమయ్యేటట్టుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. విని నిన్ను అంగీకరించిన ప్రతి వ్యక్తిని బట్టి, తమను తాము సమర్పించుకుంటున్న ప్రతి యవనస్తుని బట్టి, యవనస్త్రాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవా, మీరే వారిని ఆశీర్వదించండి, అభిషేకించండి. నీ కొరకు వారి జీవితాలను వాడుకొనండి. సువార్త నిమిత్తమై, క్రీస్తు రాజ్య స్థాపన నిమిత్తమై, విస్తరణ నిమిత్తమై ఈ యవనస్తులను, ఈ సంఘాన్ని వాడుకొనమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము మీ చేతికి సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. దేవుడు నీతో ఏదన్నా మాట్లాడితే అది పేపర్ మీద రాసుకోవాలి. ఒక 2 నిమిషాలు దేవుని వాక్యం ఎంతో చక్కగా సూటిగా మన హృదయంలో ముద్రింపబడినట్లుగా దైవజనుల ద్వారా అందరికీ ఒకేలాగా మాట్లాడి ఉండకపోవచ్చు. దేవుడు నీ కొరకు ఏదో ఒకటి మాట్లాడి ఉంటాడు. అది జ్ఞాపకం చేసుకో. ఒక్క క్షణం దేవుడు యెరోబోము గురించి మాట్లాడాడు, దావీదు గురించి మాట్లాడాడు, వారి జీవితాలను గురించి మాట్లాడాడు. దేవుడు తన ప్రజలకి పెంటలో నుండి ఆ పెంటంతా తీసేవాడిగా చేశాడు, పెంటను తుడిసేసే అని చెప్పాడు. ఆ రీతిగా దేవుడు జ్ఞాపకం చేసినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్తున్నాం. ఈ దినం నీ విలువైన సమయం ఇక్కడ పెట్టావు. దేవుడు తన దాసుని ఎంతో ప్రార్థనపూర్వకంగా ప్రార్థించడం వలన ఈ దినం నడిపించాడు. నీకు దేవుడు ఏదైనా మాట్లాడితే ఒక క్షణం వెంటనే నీ పుస్తకం తీసి అక్కడ రాసుకోవాలి. ఏం మాట్లాడాడు, నువ్వు ఎలా ఉండాలని మాట్లాడాడు, నీ జీవితం ఎలాగున్నది, ఎలా నేను చేస్తానని దేవుడు దీవిస్తానని అనుకున్నాడు. ఒక క్షణం ప్రభు దగ్గర నీ హృదయాన్ని సమర్పించు. ఇది చాలా విలువైన సమయం. ఎంతకాలమైందో ప్రార్థన చేయక, ఎంతకాలమైందో దేవుని మాట వినక, ఎంతకాలమైందో దేవుని యొక్క వాక్యం చదవక, ఈ సమయంలో సూటిగా స్పష్టంగా ఏజ్ని గురించి దేవుడు మాట్లాడట్లేదు. 8 సంవత్సరాల వ్యక్తినైనా దేవుడు దీవిస్తాడు. 27 సంవత్సరాల వయసు ఎప్పటికి కూడా వెంబడించేలాగానే చేస్తాడు. 80 ఏళ్ళకు కూడా దేవుడు వదిలిపెట్టకుండా ఆయన కొరకు నిలుపుతాడు. దేవుడు ఏదైనా నీతో మాట్లాడితే అది రాసుకో. దేవా, నేను ఈ రీతిగా ఉండాలని అనుకుంటున్నాను, నేను వెదకాలని అనుకుంటున్నాను, నేను వెదకకపోయినా నీవు నాకు దొరికావు అని ప్రభుకు స్తుతులు చెల్లించాలి. ఆయన నేను తన రక్తం ఇచ్చాడు, స్వరక్తం ఇచ్చాడు. ఆయన రక్త ధారల వలన నిన్ను కన్నాడు, నిన్ను కడిగాడు, నిన్ను పవిత్రుడిగా చేశాడు. ఆ గొప్ప ప్రభుకి మన జీవితం అంకితం చేద్దాం. అనేక సార్లు దేవుని వాక్యం వింటా ఉన్నాం. యవనస్తుల గురించి దేవుని వాక్యం వినబడుతూనే ఉన్నది. నీ జీవితం ఇంకా మలుపు తిరగకపోతే, ఇంకా ప్రభుని ఆశ్రయించకపోతే, ఇంకా ప్రభుని కనుగొనలేకపోతే, ఆయన నీకు దొరుకుతున్న కాలంలోనే ఆయన మాట విను అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం. మీరు మాట్లాడితే బండల్లో సహితం నాయన చలనం వస్తుంది. మీరు మాట్లాడితే సముద్రాలు కూడా తండ్రి 2 పాయలుగా చీర్చబడతాయి. మీరు మాట్లాడితే ఆకాశం వర్షం ఇస్తుంది. మీరు మాట్లాడితే తండ్రి ప్రభా ప్రతిదీ స్పందిస్తుంది. ఇదో ఈ సమయంలో
యవన బిడ్డల ద్వారా యవన బిడ్డల కొరకు తండ్రి దేవుని వెతుకు వారు కలరో ఏమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తూ 8 సంవత్సరాల వయసున్న వ్యక్తి నుంచి ప్రభా ఏ రకమైనటువంటి తండ్రి వంశం నేను గొప్ప వంశం కానప్పటికి కూడా మీరు వారితో మాట్లాడి వారిని రాజుగా చేయగలిగారు, వారి పక్షము నిలబడగలిగారు, వారి పాపమంతటిని తుడిచివేయగలిగారు. వారు మీకు వ్యతిరేకంగా ఉంటే ప్రభా తుడిచిపెట్టుకుపోయారు. ఇదో ఈ సమయంలో ప్రభా మీరు ఎన్నిక చేసుకున్నటువంటి వ్యక్తులు ఈ స్థలంలోకి వచ్చారు. వీరి జీవితంలో అభివృద్ధి కావాలి, వీరి జీవితంలో తమ ఊహలకు ఉద్దేశాలకు అతీతంగా వర్ధిల్లాలి, వీరి జీవితం ఫలభరితంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మీ పాదాలు పట్టుకోవాలి, మీ సన్నిధి వెతకాలి. వాటి తీర్మానం ఎవరైనా చేసుకుంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఈ బిడ్డలను నూతనంగా మీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిలో దీవించండి. ఇదివరకే బాప్తిసం తీసుకున్న వారై ఉండవచ్చేమో, మళ్ళీ పాపపు యొక్క తండ్రి ఆకర్షణలకు అతీతులు కాలేక ఉండి ఉండొచ్చు. మరొకసారి రెన్యూ చేస్తున్నారు ప్రభా, మరొకసారి వీరిని గౌరవిస్తున్నారు, రెస్పెక్ట్ చేస్తున్నారు ప్రభా, మరొకసారి దీవించడానికి ఇష్టపడుతున్నారు. తండ్రి మేము పాపం లేని వారమని చెప్పుకుంటే మమ్మల్ని మేమే మోసపరుచుకుంటాం. విన్నటువంటి మీ మాట మీరు ఒక్కొక్కరు హృదయంలో అది ముద్రింపబడుతున్నందుకు వందనాలు ప్రభా. మీ సన్నిధి స్థలములు నిలిపారు, అందును బట్టి వందనాలు. మీ ప్రజలను దీవించండి, మీ అద్భుతమైన కార్యంతో ఆశీర్వదించండి, మీ సంరక్షణలో వీరిని వర్ధిల్లజేయండి, సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.